విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుని బిడ్డలకు సమస్యలు వచ్చాయి, కన్నీళ్లు వచ్చాయి, నష్టాలు వచ్చాయి. అయినా కానీ దేవుడు వారిని కాపాడాడు. పడిపోయినా కానీ వారిని విడిచిపెట్టకపోవుట, ప్రజలు పాపము చేసిన దేవుడు వారిని పూర్తిగా నాశనము చేయకపోవుట, ఇది దేవుని కృప యొక్క గొప్పతనం. ప్రభువు తన వాత్సల్యమును మన ఎడల ఎడతెగక చూపుచున్నాడు. కావున మనము క్షేమముగా ఉన్నాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనాలు. ఈ దినమున ఈ వాగ్దానము నీ జనులమైన మాకు కూడా మీరిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీ వాత్సల్యత మా ఎడల లేకపోతే, మీ కృప మా ఎడల లేకపోతే మేము క్షేమముగా ఉండేవారము కాదు. ఈ దినమున మేము క్షేమముగా ఉన్నాము అని అంటే కేవలం నీ కృప. మీ కృప కొరకే వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ నామునికే మహిమ చెల్లిస్తున్నాం, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలో మీరు జయం అనుగ్రహించండి. మీ కృప మాకు కావాలి ప్రభువా, మీ వాత్సల్యత మాకు కావాలి. మీరే అనుగ్రహించండి, మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.